సంచలనం సంపూర్ణేష్ బాబు అసలు ఉన్నాడా? ఈ హృదయ కాలేయం ఏంటి? కాలేయంలో హృదయం ఏంటి? వెరైటీ టైటిల్ తో ఫేస్బుక్ లో రచ్చరచ్చ చేస్తూ పెద్ద పెద్ద డైరెక్టర్ని, అందమైన హీరోయిన్ ని పడేస్తున్న సంపూర్ణేష్ బాబు ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్. అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నాడో వెతుకుతున్నారు. సంపూర్ణేష్ బాబు కిదర్ వెళ్తా ఇదర్. సంపూర్ణేష్ బాబు పేరు పోస్టరే కాదు, ఉండే అడ్రస్ కూడా వెరైటీగానే ఉంది. ఎవరైనా ఇంటి ముఖద్వారం నుంచి వెళ్తారు, కానీ సంపూర్ణేష్ బాబును వెతకడానికి పెరట్లోంచి వెళ్లాల్సి వస్తుంది. కమాన్. ఫైనల్ గా మనం సంపూర్ణేష్ బాబుని పట్టేసుకున్నాం. సంపూర్ణేష్ బాబు ఉన్నాడా లేడా అని వెతుకుతున్న వాళ్ళందరికీ ఇదో స్పెషల్ సర్ప్రైజ్. అదిగో మన సంపూర్ణేష్ బాబు. నేను ఇంకా సినిమా చాలా ఉంది, పర్లేదండి చిన్న ఇంటర్వ్యూ ఇవ్వండి. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈ రోజు జీ ప్రేక్షకులు ముందుకొచ్చింది. అదే మన సంపు బాబు. సంపు బాబు గారు, మీ గురించి మాకు తెలుసుకోవాలని చాలా కోరికగా ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు ఈ హృదయ కాలేయం ఏంటి? జీనియస్ ప్రేక్షకులకు ముందుగా నా నమస్కారం. మై నేమ్ ఇస్ సంపూర్ణేష్ బాబు. నన్ను అభిమానులు ముద్దుగా సంపు అని పిలుస్తుంటారు. బేసిక్ గా నేను అమెరికాలో పెరిగాను. టెక్సాస్ లో ఉండేవాళ్ళం. కళలన్నా సినిమాలన్నా నాకు విపరీతమైన ఇష్టం. ఎంత డబ్బు సంపాదించినా తృప్తి లేకుండా ఉండేది. తెలుగు సినిమా గత 10 సంవత్సరాలుగా మార్కెటింగ్ బాగా ఉందని నేను హాలీవుడ్ సినిమాలు చూసేవాడిని. రెండిటికి కంపేర్ చేస్తే తెలుగు సినిమాలో స్టాండర్డ్స్ నన్ను చాలా బాధ కలిగించాయి. ఆ బాధకు నేను ఓసారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేనెవరో చెప్పండి. ನಾನು ಯಾರೇ? ನಾನು ಎಲ್ಲಿ? ನಾನು ಗೊತ್ತಾಯ್ತ್ರಿ. ಸಂಪು ಮುದ್ದು ಪೇರು ತೆಗಿಂಪು ಸಂಪು ముద్దు పేరు తెగింపు. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు. ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు. సంపు సంపు సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. నేను నా ఫ్రెండ్స్ వెల్వేసర్స్ ఎవరెవరో హీరో అయిపోతున్నారు, మీరెందుకు హీరో కాకూడదు అని చాలాసార్లు అనేవాళ్ళు. మొదట్లో జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. బట్ నా కొలీగ్స్ కూడా అదే విషయం నాకు చెప్పేసరికి అందుకే ఇండియా వచ్చేసా. అసలు చెర్రీ మహి కాంపిటీషన్ లో మీరు వాళ్ళ కాంపిటీషన్ ఫేస్బుక్ లో ఇచ్చారు. బయట స్క్రీన్ మీద కాంపిటీషన్ ఇవ్వడానికి మీ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీస్ ఏంటి? డాన్స్, యాక్టింగ్. ఇంకా సినిమాలోనే చూడాలి. సంపు ముద్దు పేరు తెగింపు సంపు ముద్దు పేరు తెగింపు. హృదయ కాలేయం అని డైరెక్టర్ మీకు ఎక్కడ పట్టుకున్నారు? మీ కథ ఎక్కడ చెప్పారు? అసలు ఈ కథ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నా కామన్ ఫ్రెండ్ ద్వారా స్టాలిన్ శంకర్ నాకు పరిచయం అయ్యాడు. నేను పెద్ద దర్శకులతో ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నా. ఎలా అంటే రాజమౌళి గారితో, లేదా పూరి జగన్నాథ్ గారితో, రామ్ గోపాల్ వర్మ గారితో, వీళ్లకు నేను ప్రొడ్యూస్ చేస్తూ సినిమా చేయాలనుకున్నా. యాక్చువల్లీ
స్టీవెన్ శంకర్ అక్కడ కలిసి అన్నయ్య నేను ఇట్లా స్టోరీ అలా చేస్తున్నాను అని చెప్పి ఈ హృదయకాలయం స్టోరీ నాకు అప్పుడు చెప్పాడు. అంతే, హృదయకాలయం స్టోరీని మైండ్ బ్లోయింగ్ వేసుకున్నాను. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నుల తీయిక ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు 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 సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. అసలు పేరు టైటిల్, సినిమా టైటిల్ వింటేనే మాకు ఆశ్చర్యంగా నవ్వొచ్చేలా ఉంది. అసలు మీకు ఎక్కడ ఇంప్రెస్ చేసింది? స్టోరీ వచ్చేసి ఫస్ట్ మాస్ సైంటిఫిక్ లవ్ స్టోరీ, డాన్స్, ఫైట్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా వచ్చేసి 30% ఇప్పటి వరకు షూట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎండింగ్ లో రిలీజ్ అనుకుంటున్నాను. అసలు సినిమా రాకుండానే ఆ మాటకొస్తే సినిమా షూటింగ్ పూర్తి కాకముందే సంపూర్ణేష్ బాబుకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ ఫ్యాన్స్ అంతా కలిసి రాష్ట్ర సంపూర్ణేష్ యువత అని ఓ సంఘం కూడా పెట్టారు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? అయితే ఈ పోస్టర్ చూసైనా కళ్ళు తెరవండి. మీ ఫేస్బుక్, ట్విట్టర్ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. అసలు ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఫేస్బుక్ లో. ఫేస్బుక్, ట్విట్టర్ లో అంతమంది అభిమానులు ఉన్నానంటే అసలు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఒక పోస్టర్ ద్వారా ఇంతమంది లక్షలాది మంది అభిమానులు అయ్యారంటే వారి అభిమానానికి నేను దాసోహం అయిపోయాను. అభిమానుల సంగతి పక్కన పెడదాం. రాజమౌళి గారు గాని, ఈవెన్ కలర్ స్వాతి వాళ్ళ ఫేస్బుక్ లో మీ పోస్ట్ లేకుండా వాళ్ళ పేజీ లేదు. రాజమౌళి గారు రీట్వీట్ చేసినప్పుడు అయితే అసలు వచ్చిన రెస్పాన్స్ ఇంత అంత కాదు. దాని గురించి ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. రాజమౌళి గారి విక్రమార్కుడు సినిమాలో అత్తెల్లి సత్యబాబు క్యారెక్టర్ నేను ఎందుకు చేయలేకపోయాను అనుకున్నా. అబ్బో, ఇంకా అసలు అర్థం కాదు. మామూలుగా ఎప్పటికైనా రాజమౌళి గారి సినిమాలో చేయాలన్నది నా కోరిక. ఒక కొత్త హీరోను తను ఇంతగా ఆదరించడమే నాకు ప్లస్ పాయింట్ అయింది. రాజమౌళి గారికి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి తనకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీకు ఫేస్బుక్ లో ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో హ్యాటర్స్ కూడా అంతమంది ఉన్నారు. ఒక పేజ్ పెట్టంగానే బాగుంది, కాన్ఫిడెన్స్ ని మెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటే క్వాలిటీని తిట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ హ్యాటర్స్ ని ఎలా ఫేస్ చేస్తున్నారు? క్వాలిటీని తిట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు. వాళ్ళకి రేపు నా సినిమానే సమాధానం చెప్తుంది అనుకుంటున్నాను. నన్ను జీనియస్ వారు వెంటబడి చాలా కష్టపడి పట్టుకున్నారు. అసలు ఇంటర్వ్యూలు వద్దనుకున్నాను. జీనియస్ వారు ఈ ఇంటర్వ్యూ తీసుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి జీనియస్ వారి అభిమానానికి నేను దాసోహం అయిపోయాను. అలాగే ప్రేక్షకులకు, ప్రత్యేకంగా జీనియస్ వారికి ప్రేక్షకులకు నా మెనీ మెనీ థ్యాంక్స్. అలాగే నన్ను ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినటువంటి రాజమౌళి గారికి ఎక్కడున్నా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ రాజమౌళి గారికి, గురుగారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంపు ముద్దు పేరు తెగింపు, సంపు ముద్దు పేరు తెగింపు. ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న సంపూర్ణేష్ బాబు, సారీ సంపు అని ముద్దుగా పిలుచుకునే ఫేస్బుక్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఎక్స్క్లూజివ్ సంపూర్ణేష్ బాబు ఇంటర్వ్యూ. వీడియో జర్నలిస్ట్ రాజుతో సంజన, హైదరాబాద్.